సినిమా థియేటర్ల సమస్యలో ఫిల్మ్ ఛాంబర్ తీరుపై ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఫైర్ అయ్యారు. మా సమస్య మేమే పరిష్కరించుకుంటామని అహంభావంతో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. థియేటర్ల బంద్ పిలుపుపై హోంశాఖ విచారణను మాజీ మంత్రి పేర్ని నాని వక్రీకరిస్తున్నారని దుర్గేష్ అన్నారు. దానికి సంబంధించి అధిక బడ్జెట్ సినిమాలకు టికెట్ల రేట్లు పెంచితే కొందరు కోర్టుల్లో పిల్లేస్తున్నారని, ఈ అంశంలో ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ సినిమా రంగానికి సహకరిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అంటున్నారు. థియేటర్స్ ఎగ్జిబిటర్స్ నిర్మాతల సమస్యను మేమే పరిష్కరించుకుంటామని కొందరు అహంభావంతో మాట్లాడుతున్నారని మంత్రి దుర్గేష్ అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వం సినిమా హీరోలను చర్చలకు పిలిచి అవమానించిందని, కూటమి ప్రభుత్వంలో సినిమా రంగాన్ని గౌరవంగా చూస్తున్నామని దుర్గేష్ అన్నారు. బాగోగులు దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ సీఎం గారు కూడా మాకు చెప్పిన మాట ఏంటంటే, సినిమా రంగానికి మనం సహకారం అందించాలనేటువంటి మాటతోటి వారు ఎప్పుడు కూడా ఏ సినిమా ప్రైస్ హైక్ చేయాల్సి వచ్చినప్పటికీ కూడా వారు సరైనటువంటి సూచన చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మేము పెంచడానికి ఒక ఫైల్ మూవ్ చేస్తూ ఉన్నాం. అయితే హోమ్ డిపార్ట్మెంట్ వారికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఫైల్ అల్టిమేట్గా యాక్సెప్ట్ చేయాల్సిన వారు అలా చేసినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పెడుతున్నారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఈ రేటు ఇంత ఎందుకు పెంచారనేటువంటి కోర్టులో వేస్తున్నారు. కోర్టులో వేసినప్పుడు ప్రతి సినిమాకి కూడా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారో లేకపోతే ఆ డిపార్ట్మెంట్ చెందిన వారు కోర్టుకు వెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు వెంటనే దాన్ని ఆమోదించడానికి ఇబ్బంది పడినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ లేదు, మనం ఏదో రకంగా సినిమా పరిశ్రమకి మనం సహకరించాలనేటువంటి మాటతోటి వారు రేటు పెంచుకోమన్నప్పుడు మనం సహకరిస్తున్నాం. దాన్ని బట్టి నేను కూడా హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి మీరు కొంచెం యాక్సెప్ట్ చేయండి అని చెప్పి దాన్ని ఆమోదింపజేసేటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సర కాలంగా కూడా చాలా ప్రతి సినిమా విషయంలో చేస్తూ ఉన్నాం. కొంతమంది ఏమంటారు, మేము నిన్న సమస్యలు పరిష్కరించుకుంటాం, మాలో మేము చేసుకోగలం, దీంతో ఎవరితో బయట వాళ్ళు ఎవరు రావక్కర్లేదు అనేటువంటి మాట అది అహంభావపూరితంగా అనిపిస్తుంది తప్పితే ఇంకో రకంగా కాదు. ఎందుకంటే పరిశ్రమ అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలి. గత ప్రభుత్వంలో కాకుండా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని గౌరవాన్ని చూపిస్తున్నారు. మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఏం జరిగింది. పెద్ద పెద్ద హీరోల్ని రప్పించుకుని వాళ్ళని కించపరిచే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాటి ప్రభుత్వం కానీ చేసిన విధానాన్ని మనం చూసాం. ఇవాళ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులతో మీటింగ్ పెట్టి మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా దాన్ని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీకు సహకారం అందిస్తాం, ఏ చిన్న విషయం వచ్చినా మా సినిమాటోగ్రఫీ మంత్రిని కలవండి, ఆయన ద్వారా మేము చేసి పెడతాం అనేటువంటి మాట చెప్పారు. థియేటర్ల బంద్ పిలుపుపై హోంశాఖ విచారణను మాజీ మంత్రి పేర్ని నాని వక్రీకరిస్తున్నారని మంత్రి దుర్గేష్ అన్నారు. మేం విచారణ కోరితే సినిమా వాళ్లను అరెస్ట్ చేయమన్నట్లు పేర్ని నాని మాట్లాడుతున్నారని దుర్గేష్ విమర్శించారు. డీజీపీ గారికి చెప్పి వీళ్ళందరినీ అరెస్టులు చేసేమన్నామని చెప్పేటువంటి మూర్ఖపు మాటలు మాట్లాడుతూ ఉన్నాం. నేను చెప్పింది ఈ సినిమాటోగ్రఫీ అనేటువంటి అంశం హోమ్ సెక్రటరీ గారి చేతుల్లో ఉంటుంది కనుక హోమ్ సెక్రటరీ గారు దీని మీద ఎంక్వైరీ చేసి ఎందుకు ఈ రకమైన వాతావరణం సృష్టించబడిందో తెలుసుకోండి అనేటువంటి విచారణ చేయమని కోరని చెప్పితే, డీజీపీ గారు అంటే ఆయన లా అండ్ ఆర్డర్ చూసేటువంటి వ్యక్తి, ఆయన్ని మేము ఏదో మాట్లాడినట్టు అరెస్టులు చేసేమన్నట్టు నువ్వు వక్రీకరించి మాట్లాడితే నీకు ఉన్నటువంటి జ్ఞానం ఎంత, సినిమా విషయాల మీద నీకున్న పరిజ్ఞానం ఏంటి? దీన్ని అంటారు జంతు సమాన మూర్ఖత్వానికి నమూనా అని జంజాల గారు ఎప్పుడో అన్నారు. ఇలాంటి వాళ్ళని చూస్తే ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? నేను కోరింది ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఉన్నారో వారిని ఒక ఎంక్వైరీ చేయమన్నాం. ఎందుకు ఈ సినిమా రిలీజ్ సమయంలో ఇలాంటి వాతావరణం సృష్టించబడింది తెలుసుకోండి అన్నాం. దాన్ని బట్టి మేము భవిష్యత్తులో ఏ రకమైన కార్యాచరణ తీసుకోవాలో అనేటువంటి మాటని తెలియజెప్పడానికి మేము మాట్లాడిన తప్పితే డీజీపీ గారితో చెప్పాం, పోలీసులు పంపించి అరెస్ట్ చేయమన్నాం. ఏమిటికి తెలిసిన నాలెడ్జ్ ఏమిటి? నువ్వు మాట్లాడితే 4 మాటలు మాట్లాడి ఈ టంగ్ ట్విస్టింగ్ తోటి ఏదో రకమైనటువంటి మాటలు మాట్లాడేచ్చు అనుకుంటే అది చాలా